ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 1, 2025 రాశి ఫలాలు. శివయోగం, శశరాజయోగం ప్రభావంతో ఈరోజు మకరం, సింహం సహా కొన్ని రాశులకు విశేష లాభాలు రానున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వభద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శివయోగం, శశరాజయోగం ఏర్పడనుంది. కొన్ని రాశులపై శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. ఫిబ్రవరి 1, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు మాఘమాసం. తిథి శుక్లపక్ష తదియ ఉదయం 11 గంటల 37 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 2 గంటల 32 నిమిషాల వరకు. వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషం నుండి 8 గంటల 21 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతా స్తోత్రం పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పాటించవలసినటువంటి పరిహారం షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సులభంగా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. పాటించవలసినటువంటి పరిహారం శివుడిని ఆరాధించడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీ రంగాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాటించవలసినటువంటి పరిహారం ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. పాటించవలసినటువంటి పరిహారం గోసేవ మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సులభంగా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని తీసుకొస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతా స్తోత్రాన్ని చదవడం, ఇష్టదేవతను ఎర్రని పుష్పాలతో అర్చించడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందించడం మేలు చేస్తుంది. ఆర్థికంగా మేలైన సమయంగా చెప్పవచ్చు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతను ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. రుణ సమస్యలు తగ్గుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీ రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పాటించవలసినటువంటి పరిహారం సూర్యారాధన మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీ రంగాలలో శ్రమ పెరుగుతుంది.
ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నమస్తే. శ్రీమాత్రే నమః.